ఐఏఎస్ సంస్థపై నిరాధారమైన ఆరోపణలు చూస్తే సహించేది లేదని ఆ సంస్థ డైరెక్టర్ అప్పలరెడ్డి అన్నారు. ఆదివారం దానవాయిపేటలోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఐఏఎస్ సంస్థ 2013లో లండన్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2019లో యూట్యూబ్ జాబ్ ద్వారా అనేక మంది సబ్స్క్రైబర్లు చేసి ఉపాధి పొందుతున్నారని తెలిపారు. దేశంలో 20 లక్షల మంది ఉపాధి పొందుతుండగా ఆంధ్రప్రదేశ్లో 50,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నట్లు తెలిపారు. తక్కువ ఆదాయం పెట్టుబడి పెట్టి ఎక్కువ ఆదాయం పొందుతున్నారని అన్నారు. సంస్థలో పెట్టిన పెట్టుబడి ఒక నెల రోజుల లోపు వస్తుందని వివరించారు. ఐఏఎస్ సంస్థపై కొంతమంది నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని వివరించారు. ఫేక్ ఆరోపణ చేసేవారు మానుకోవాలని సూచించారు. సంస్థ చేసే సేవా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పాల్గొనే ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు ఈ సంస్థతో సంబంధం లేదని వివరించారు. సంవత్సరం చేస్తున్న ఆరోపణ మానుకోకపోతే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ సంస్థ రాజమండ్రి ఇన్ఛార్జి చింతపల్లి గౌతమ్, అప్పల్ స్వామి తదితరులు పాల్గొన్నారు. సార్ ఆయన ముసుగేసుకొని యూట్యూబ్ చేయడం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఈయన మాట్లాడేది కూడా ఫేక్ అన్నాడంటే మరి విన్న వాళ్ళు మీరు అర్థం చేసుకోండి సార్. వాళ్ళు డైరెక్ట్గా ఎమ్మెల్యే గారు అందరు కూడా వచ్చి అది చారిటీ చాలా బాగుంది, చారిటీలో పబ్లిక్కి బాగా చేస్తున్నారు ఈ కుర్రవాడు, కాబట్టి కంపెనీ కూడా సాయం చేస్తుంది అని ఆయన మాట్లాడింది కూడా ఫేక్ అన్నాడంటే అది కూడా ఆయన ముసుగేసుకొని చేసాడంటే ఆయన రీలా కాదో మీరు అర్థం చేసుకోండి. ఆయన చెప్పిందంతా ఫేక్ అని మీకు అర్థమవుతుంది. కంపెనీ అయితే సిస్టమేటిక్గా ఉందండి, పర్ఫెక్ట్గా చేస్తుంది. ఇలాంటి వ్యక్తులు ఏంటంటే వీళ్ళు వ్యూస్ కోసం, వాళ్ళ లాభం కోసం వాళ్ళు చేస్తున్నారు తప్ప వాళ్ళ పబ్లిక్ తాలూకా లాభం కోసం చేయట్లేదండి. అది మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు కొంతమంది ఉన్నాం, ఇప్పుడు మీరు ఉన్నారంటే మీడియా పీపుల్ ఉన్నారంటే ఎక్కడైనా మంచి ఉంది అంటే చెప్తారు, చెడు జరిగినా చెప్తారు. కానీ ఇక్కడ మనం చేసిన చెడు లేదు, మంచి ఉంది కాబట్టి మీరు వచ్చారు, మీరు తీసుకుంటున్నారు. అలాగే ఈ కంపెనీ కూడా పర్ఫెక్ట్గా చేస్తుంది. ఇన్ ఫ్యూచర్లో కూడా కొన్ని లక్షల మందికి ఉపాధి కలిగించే అవకాశం ఉంది. ఈ కంపెనీ ఇంకా ఒక 5 years ప్లాన్తో రన్ అవుతుందండి. కాబట్టి ఇంకా హ్యాపీగా ఉంటారు అందరూ. రాజమండ్రిలో కూడా ఆఫీస్ వస్తుంది. ఈ ఆఫీస్ ద్వారా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఏ సమస్య ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేస్తూ ఉంటాం. నమస్తే అండి, మన పాత్రికేయులందరికీ గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు రాజమండ్రి వాస్తవుడిగా నేనైతే ఒక రిటైర్ ఎంప్లాయీని సార్. నేను ఆల్రెడీ రాజమండ్రిలో ఆర్యపురం బ్యాంక్ అనే దాంట్లో నేను రిటైర్ ఎంప్లాయీని. రిటైర్మెంట్ అయిన తర్వాత మళ్ళీ నాకు ఉద్యోగం ఇచ్చినటువంటి కంపెనీ ఐఏఎస్ అండి. ఎందుకంటే ఇది అంత స్వచ్ఛందంగా వర్క్ చేస్తుంది కాబట్టి నేను రాజమండ్రిలో ఒక 29 మెంబర్స్ని ప్రమోట్ చేశాను. ఆ 29 మెంబర్స్ వేళ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ ద్వారా నాకు టీం వచ్చి ఈవేళ 390 టీం నాకు వచ్చిందండి. అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు సార్. ఎవ్రీథింగ్ హ్యాపీ. అంటే చిన్న వాళ్ళు కూడా ఉపాధి కలుగుతుందండి. ఈవెన్ స్టూడెంట్ అనుకోండి, అక్కడ 70 రూపాయలు రోజు పాకెట్ మనీ. అలాగే హౌస్ వైఫ్ అనుకోండి, వాళ్ళకి 200 రూపాయలు కూరగాయ ఖర్చులు. అలాగే ఏదో రిటైర్మెంట్ అయిపోయిన పీపుల్ ఉన్నారనుకోండి, మళ్ళీ వాళ్ళ పిల్లల మీద వాళ్ళు డిపెండ్ అవ్వకుండా మళ్ళీ వాళ్ళు సంపాదించుకోగలుగుతున్నారు వేళండి. అలాగా ఇంచుమించుగా 390 మెంబర్స్ నా టీం అయ్యారండి టోటల్గా. ఓన్లీ 3 monthsలో 3 నెలల్లో నేను ఈ యొక్క సిస్టమ్ చేశానండి. ఈ సిస్టమ్ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. అండ్ 10 మందికి మనం ఉపాధి కల్పించే సిస్టమ్ ఉన్నాం కాబట్టి నేను చెప్తున్నాను సార్ క్లియర్గా. ఇంచుమించుగా ఒక 3 monthsలోనే నాకు ఒక 2 lakhs సంపాదించాను సార్. దీనిలో 2 లక్షల రూపాయలు వచ్చిందండి. ఎవరు ఇస్తారు సార్ ఇవన్నీ 2 lakhs అంటేనే? అలాగే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పరిధిలో వాళ్ళు వర్క్ చేసుకుంటారు. డైలీ పావు గంట వర్క్ చేసుకుంటారు, సంపాదించుకున్నారు అందరం. అందువల్ల ఏంటంటే ఇది 10 మందికి ఉపయోగపడేది కాబట్టి నేను ఖండించడానికి ఇవాళ వచ్చాను సార్. కాదంటే అభియోగాలు వచ్చినాయంటే సార్ ఫేక్. వాళ్ళు ముసుగులు పెట్టుకుని మాస్కులు పెట్టుకుని చేస్తే అదేంటంటే కొంతవరకు నిరుత్సాహపరచచ్చు, కానీ ఆపలేదండి దాన్ని. ఎందుకంటే కంపెనీని మాత్రం ఆపలేదు. కంపెనీ అంత స్ట్రాంగ్గా ఉంది, పర్ఫెక్ట్గా పేమెంట్ ఇస్తుంది మాకు. మేము చేసిన వరకు మాకు డబ్బులు ఇస్తుంది. అలాంటప్పుడు ఇంక మాకు భయం ఏముందండి? త్వరలో రాజమండ్రిలో ఆఫీస్ కూడా నా ద్వారా రాబోతుందండి. ఆఫీస్ శాంక్షన్ చేశారు మేడం కూడా. త్వరలో మీకు రాజమండ్రి స్టార్ట్ అవుతుంది ఆఫీస్ కూడా. నా పేరు అప్పల్ స్వామి అండి. ఆర్యపురం, రాజమండ్రి అండి. ఆర్యపురం అది.